అందరికీ నమస్తే, నేను మీ అరవింద్. సో మనం యాజ్ పార్ట్ ఆఫ్ హోమ్ టూర్స్ ఈరోజు అయితే ఒక మంచి విలేజ్లో ఉన్న ఓన్ హౌసే కానీ ఫామ్ హౌస్ లాగా ఉంటుంది. అలాంటి మంచి ఇల్లుని చూపించడానికి అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. చలో స్టే ట్యూన్డ్. కంప్లీట్గా మీకు డ్రోన్ షాట్స్తో సహా ఇంటి లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉంది, చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అన్నీ కవర్ చేసి చూపిస్తా. చూస్తూనే ఉండండి. సో నేను చెప్పిన హోమ్ అయితే ఇదే విల్లా. సో ఇది ఫామ్ హౌస్లా ఉంటుంది. కాకపోతే ఎందుకంటే చుట్టూ ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి. ఆ ఫామ్ ల్యాండ్స్ మధ్యలో వీళ్ళు ఓన్ హౌస్ అనేది కట్టుకున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ ఎంట్రన్స్లో మంచి ప్లాంటేషన్ అనేది పెట్టుకున్నారు. కంప్లీట్గా 2 సైడ్స్ ప్లాంటేషన్ అనేది ఉంది. సో నీట్గా ప్లాంటేషన్ పెట్టుకొని ప్లస్ లైటింగ్ ఒకసారి ఆన్ చేపిద్దాము. సో చూడొచ్చు మీరు, ఇక లైట్స్ అయితే ఆన్ చేశారు. కింద ఒక రోప్ లైట్ ఉంది. అదే కాకుండా బ్యాక్ సైడ్లో ఆ వాల్కి ల్యాంప్స్ అన్నిటి పెట్టారు. అదే కాకుండా ఇటు సైడ్ కూడా మీరు చూడొచ్చు. కంప్లీట్గా నైట్ అయితే సూపర్ లుక్ వస్తుంది. నైట్ ఎలా ఉంటుంది అనేది కూడా కాసేపట్లో చూపిస్తే. ఆల్రెడీ మనం సన్సెట్ టైంలో వచ్చాము ఇక్కడికి. అదే కాకుండా మీరు ఇక్కడ నోటీస్ చేస్తే సీసీ కెమెరాస్ అనేవి ఉన్నాయి. సో కంప్లీట్గా వీళ్ళు సీసీటీవీ కెమెరా అయితే అరేంజ్ చేసుకున్నారు. సో ప్రతి అడుగున ఉన్నాయి. సెక్యూరిటీ పర్పస్ అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు బ్యాంబూ ప్లాంట్స్ అనేది కూడా పెట్టేసుకున్నారు అన్నమాట ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. సో ఇక్కడ కూడా గార్డెన్ ఏరియా ఉంది. సో మనం ఇట్లా మెయిన్ గేట్ నుంచి ఇటు కొంచెం లోపల రాగానే ఇదంతా డెకరేటివ్ ప్లాంట్స్తోని నీట్గా డెకరేట్ చేసుకున్నారు. సో ఇది ఇటు సైడ్ అండ్ ఇదంతా ఎన్ని కార్లు వచ్చినా పార్క్ చేసుకునేలాగా చాలా ప్లేస్. అటు బ్యాక్ సైడ్ కూడా ఉంది ప్లేస్, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఓన్ హౌస్ బట్ విచ్ లుక్స్ లైక్ ఏ ఫామ్ హౌస్. సో ఇదే అన్నమాట. మీరు ఒకసారి డ్రోన్ షాట్ చూడండి. డ్రోన్ షాట్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా ఉందనేది. ఈ ఫామ్ హౌస్ లాంటి ఓన్ హౌస్ అయితే వీళ్ళదే. బ్రదర్స్ రాజిరెడ్డి, రాకేష్ రెడ్డి, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. సో వీళ్ళిద్దరు కలిసి మంచి ఇల్లు అయితే కట్టుకున్నారు. వీళ్ళ మదర్, అమ్మగారు, వీళ్ళ వైఫ్ మమతా గారు అండ్ మంజు గారు ఇక్కడ లేరు, ఈరోజు అవైలబుల్ లేరు కదా? లేరు, ఇప్పుడు ప్రజెంట్లీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఓకే, పండగకి వెళ్ళినట్టున్నారు. సో మనోడు, బాబు, మనోడి పాప, అట్లా వీళ్ళ ఫ్యామిలీతోని జాయింట్ ఫ్యామిలీ అందరు కలిసి ఉంటారు ఇక్కడే. సో అందుకనే ఇంత బాగా ఇల్లు కట్టుకున్నారు. అన్న చెప్పన్నా సార్, మీరు ఇల్లు ఫస్ట్ ఎప్పుడు కట్టిండ్రు, ఏంది దీని హిస్టరీ ఏంది, ఇంత పెద్ద ఎత్తున కట్టాలని ఎందుకు అనిపించింది? ఇది యాక్చువల్లీ మా నాన్నగారి జ్ఞాపకార్థంగా కట్టడం జరిగింది. వాస్తవానికి మాది ఫస్ట్ ఇక్కడ ఇల్లు రీరెనోవేట్ చేసినాం. టోటల్ కొత్త కన్స్ట్రక్షన్ కాకుండా రీరెనోవేట్ చేసినాం. దీన్ని ఉన్నదాన్ని రీరెనోవేట్ చేసుకుంటూ అందరం వచ్చినప్పుడు ఒక ఫామ్ హౌస్ లెక్క ఉంటుందన్న ఉద్దేశంతో ఒక ఫామ్ హౌస్ లుక్ రావాలని చెప్పేసి ఈ విధంగా బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, వాస్తవానికి ఏంటంటే దీంట్లో ఫస్ట్ మాకు ఓన్లీ సింగిల్ బెడ్రూమే ఉండే ఫస్ట్ కింద. దాన్ని డబుల్ బెడ్రూమ్ చేసి పైన కొంచెం ఆఫీస్ లెక్క ఉండాలి, కొంచెం ఫామ్ హౌస్ లుక్ రావాలన్నట్టుగా పైన కేరళ హట్ టైప్ రావాలి. ఇది మా నాన్న కోరిక ఉండే అనమాట. ఇట్లా కట్టాలి ఎప్పటికైనా మనం ఒకటి. పక్కనే చెరువు ఉంది. అది అంటే మెయిన్ దీన్ని బేస్ చేసుకునేది చెరువు ఉందని మనం రావాలనే ఉద్దేశంతో ఈ విధంగా బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, మరి చూపిస్తారా నాకు? 100% చూపిస్తాను. ఇదే మన ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, ఎంట్రన్స్ కూడా విత్ టేక్ వుడ్తో ప్లాన్ చేసిండ్రు. మంచి గ్లాస్ ఐటమ్ యూజ్ చేసి పైన లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టుకొని ఏనుగులతో పూజ చేసినటువంటి ఫోటో, ప్లస్ ఇటు సైడ్కి ఫ్లవర్స్ అనేది ఇచ్చుకున్నారు. సో ఇప్పుడు మెష్ డోర్ కవర్ చేయడం వల్ల కనిపించట్లే. సో లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందనేది. వుడెన్ ఫ్లోరింగ్ టైప్ టైల్స్ వేసిండ్రు కంప్లీట్గా. అండ్ కస్టమైజ్డ్ సోఫా విత్ టీపాయ్. అన్న వాళ్ళ నాన్నగారు కరెక్ట్ అయిన వాళ్ళు మా మామయ్య గారు. ఓకే, సో ఇక్కడ ఇది పల్లెటూరు కాకపోతే సిటీ టైప్లో మంచి డెకరేటివ్గా మంచి లేటెస్ట్ మోడల్తోని
ఇంటీరియర్ కూడా చూపించండి, చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ రాధాకృష్ణుల ఫోటో ఒకటి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ కూడా సీటింగ్కి 2 చైర్స్ అయితే అరేంజ్ చేసుకున్నారు. అండ్ లోపలికి వెళ్దాం. ఇది మెయిన్ ఆఫీస్ రూమ్ అనుకోవచ్చు, లేదంటే లివింగ్ ఏరియా అనుకోవచ్చు. అండ్ ఇది కూడా మనకు హాల్ కమ్ లివింగ్ ఏరియా, టీవీ యూనిట్ ఏరియా. సో మీరు చూడొచ్చు కంప్లీట్ వాల్ అంతా ప్యానలింగ్ చేయించేసి అక్కడ ఏం యూజ్ చేశారు? యూపీవీసీ బ్యాక్గ్రౌండ్, కంప్లీట్ యూపీవీసీ బ్యాక్గ్రౌండ్ అనేది యూజ్ చేసి కంప్లీట్ వాల్ని కవర్ చేశారు. అండ్ నీట్గా డెకరేటివ్ ఐటమ్స్ అనేది అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్, ముందు మనకి కృష్ణుడిది అది సిల్వర్ కలర్లో ఉన్న మట్టి విగ్రహం. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనం కబోర్డ్లో ఏదైతే యూజ్ చేసినామో టోటల్ యూపీవీసీ యూజ్ చేసినాం అనమాట. యూపీవీసీ కబోర్డ్, టోటల్ యూపీవీసీ కబోర్డ్, వుడెన్ యూజ్ చేయలేదు, ఎక్కడ వుడెన్ యూజ్ చేయలేదు. ఎందుకంటే మనం ఫామ్ హౌస్ లకి యూజ్ చేస్తున్నాం కాబట్టి మనము మోస్ట్లీ 2 months 3 months ఒకసారి ఇక్కడికి వస్తాం. వుడెన్ మనం చేసినామంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి టోటల్ ఇదంతా యూపీవీసీ తోటే చేసింది. ఇది అట్లా మీరు టచ్ చేసినా దానికి ఫీల్ తెలుస్తుంది. అవును, కానీ చూడడానికి మాత్రం రిచ్ లుక్ జస్ట్ వుడెన్ టైప్ ఉంటుంది. ఫైన్ వుడ్ తోటి చేసిన వుడ్ టైప్ వస్తుంది. ఓకే, టోటల్లీ యూపీవీసీ. ఓకే, ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ ఉంది. మధ్యలో హ్యాంగింగ్ లైట్ అనేది యూజ్ చేశారు. అండ్ ఫ్యాన్స్ కూడా అన్ని నీట్గా అరేంజ్ చేసుకున్నారు. సో ఇది ఇలా ఫాల్ సీలింగ్ టీవీ యూనిట్ దగ్గర. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఆపోజిట్ టీవీ ఆపోజిట్లో మనకి చూసినట్టయితే దివాన్ సెట్ అనేది అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ 2 chairs అరేంజ్ చేసుకున్నారు. సో మంచిగా రిలాక్స్ అవుతూ టీవీ చూసేలాగా ఇక్కడ దివాన్ సెట్ అనేది నీట్గా అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇటు సైడ్ నుండి కూడా బాల్కనీకి యాక్సెస్ ఉంది మనకు. సో మనం చుట్టూ చూసాం కదా బయట నుండి, ఇంటి చుట్టూ తిరిగేలాగా ప్లేస్ అయితే అరేంజ్ చేసుకున్నారు. అండ్ మనం టీవీ నుంచి లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకు పూజా యూనిట్ అనేది గ్రానైట్తో ప్లాన్ చేశారు. టైల్స్ అండ్ గ్రానైట్. అండ్ ఈ టైల్స్ మధ్యలో మీరు చూడొచ్చు ఓం అని మెన్షన్ చేస్తుంది మొత్తం. అండ్ ఇక్కడ కంప్లీట్ పై వరకు టైల్స్ యూజ్ చేసి పైన మంచి డిజైన్తో ఫాల్ సీలింగ్ అయితే చేశారు. సో అండ్ వెంటిలేటర్ కూడా గ్లాసెస్లో వెంకటేశ్వర స్వామి శంఖచక్రాలు అండ్ నామాలతో ప్లాన్ చేసుకున్నారు. సో ఇక్కడ డోర్ చూసినట్టయితే మనం డోర్ టేక్వుడ్ డోర్ కంప్లీట్గా విత్ కట్టింగ్, దీపాల కట్టింగ్తో టేక్వుడ్ డోర్ అయితే ప్లాన్ చేసుకున్నారు. అండ్ మన కిచెన్ గురించి మమత గారిని అడుగుదాం. మమత గారు, కిచెన్ గురించి చెప్పండి. కిచెన్ ఆర్గనైజ్ చేసేది ఎవరు? కంప్లీట్ మా అత్తమ్మ ఇక్కడ చూసుకుంటారు. ఓకే, సో ఇక్కడ కిచెన్ అయితే నీట్గానే అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇవి కూడా యూపీవీసీయా? కంప్లీట్ యూపీవీసీ, కంప్లీట్ ఎక్కడ వుడ్ అనేది వాళ్ళు యూజ్ చేయలేదు. సో కంప్లీట్ యూపీవీసీ యూజ్ చేశారు. నాకు తెలిసి చిమ్నీ తర్వాత ప్లాన్ చేసుకుంటారు. ఆ చిమ్నీ అత్తమ్మకి ఇలా ఇష్టం. సో బయటకి ఇండివిజువల్ గా ఉండాలి, కబోర్డ్స్ లో వద్దు అనేసి. ఓకే, అత్తమ్మకి మావయ్యకి నచ్చినట్టుగా. ఓకే, వాళ్ళవి. సో ఇక్కడ ఫ్రిడ్జ్ అనేది అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పినట్టు చుట్టూ డోర్ ఉంటుంది, కారిడార్ లాగా ఉంటుంది, బాల్కనీ ఉంటుంది, తిరిగేలాగా అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇది వీళ్ళ కిచెన్. అండ్ నెక్స్ట్ మనము కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చూడొచ్చు. ప్లేన్ ఇచ్చేసారు, ఈజీ క్లీనింగ్ ఉండడానికి. లైట్స్ ఓన్లీ సీలింగ్ లైట్స్ యూజ్ చేసి ప్లేన్ ఇచ్చేసారు ఫాల్ సీలింగ్. పూజ ముందు నుండి కిచెన్ మొత్తం సేమ్ స్టైల్లో ఇచ్చేసారు. అండ్ పూజకి ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నా? ఓకే, సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. సో మీరు మాస్టర్ బెడ్రూమ్ చూసినట్టయితే ఇక్కడ కూడా యూపీవీసీ డోర్స్, బట్ స్లైడింగ్ డోర్స్, చాలా పెద్ద స్లైడింగ్ డోర్స్ ఇవి. ఓన్లీ 2 doors కంప్లీట్ పెద్ద ఏరియా. ఒకసారి రూమ్ సైజ్ ఏంటో చెప్పగలుగుతారా? ఈ రూమ్ సైజ్ ఎంత? 10x14. 10x14 రూమ్ సైజ్. 10x14. సో ఇది 14 వస్తుంది. అంటే ఒక్కొక్క డోర్ 7 feet ఉంది అంతే. యూపీవీసీ డోర్ 7 feet లాంగ్ చేసినా మనకు బెండ్ అవ్వదు, ప్లస్ హీలింగ్ కాదు. ప్రాబ్లం ఏం లేదు. సో చాలా బాగుంది ఇక్కడ ఈ డోర్. టోటల్ యూపీవీసీ కంప్లీట్ చేసి చూడొచ్చు. ఓపెన్ చేయొచ్చా? చేయొచ్చు. సో నీట్గా ఇందులో హ్యాంగర్స్ పెట్టేసి క్లాత్స్ అయితే అరేంజ్ చేసుకున్నారు.
డోర్ కూడా 7 feet అయినప్పటికీ ఈజీగా కదులుతుంది. ఈజీ మూమెంట్ ఉంటుంది, ప్లస్ దానిలో లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఉంది, ఈజీ మూమెంట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది చెదలు రాదు. అవును, నీకు ఫైర్ ప్రూఫ్. ఓకే, ఈవెన్ ఫైబర్. ఓకే, ఇది కూడా టోటల్ దీంతో తయారు చేసింది. కానీ ఇది ఒక లామినేట్ ఏమి ఉండదు, ఇంక్లూడింగ్ కలర్ తో వస్తుంది. యూపీపీసీ ఇంక్లూడింగ్ కలర్ తో వస్తుంది. లామినేట్ ఏమి ఉండదు, ఇంక్లూడింగ్ దాంతో వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, టోటల్ కింగ్ సైజ్ బెడ్. కింగ్ సైజ్. ఓకే, సో 6x6.5 కింగ్ సైజ్ బెడ్. టేక్వుడ్ కింగ్ సైజ్ బెడ్. మొత్తం వీళ్ళు వుడ్ యూజ్ చేసిన టేక్వుడ్ యూజ్ చేసినాం మనం. వుడ్ ఏం యూజ్ చేసినా టేక్వుడ్ యూజ్ చేసినాం. ఓకే, ఇక్కడ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది. అండ్ మనము మళ్ళీ టీవీ దగ్గర నుండి రైట్ సైడ్ వెళ్తే ఇక్కడైతే కామన్ ఏరియా వాష్రూమ్. ఇది గెస్ట్ రూమ్ ఆర్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఇందులో కూడా మనకి సేమ్ యూపీవీసీ యూజ్ చేశారు. డ్రెస్సింగ్ టేబుల్ టైప్ అరేంజ్ చేసుకొని. ఈ రూమ్ సైజ్ ఎంతనా? ఇది 10x10. 10x10 కూడా చాలా పెద్దగా వచ్చేలాగా ప్లాన్ చేశాను. ఇది మనకు 6x6.5 కింగ్ సైజ్ బెడ్. అండ్ ఇది మనకి స్లైడ్ డోర్స్, సేమ్ యూపీవీసీ. అండ్ ఫాల్ సీలింగ్ వచ్చేసి ప్లేన్. డిజైన్ బాగానే ఉంది, చాలా బాగుంది డిజైన్. ఫాల్ సీలింగ్ లో అది కలర్ కదా? ఇది వుడ్ కలర్. సో ఏసీ అనేది హెడ్ సైడ్ విండో పైన అరేంజ్ చేసుకున్నారు ఇక్కడ వీళ్ళు. సో ఇది కింద ఉన్నది. మనం ఒకసారి పైకి వెళ్దాం. పైన కూడా వీళ్ళకి ఆఫీస్ రూమ్ టైప్, ఒక గెస్ట్స్ వచ్చినా ఎవరైనా వచ్చినా ఫంక్షన్స్ అయినా డిన్నర్స్ అయినా అక్కడ చేసుకునేలాగా పైన అరేంజ్ చేసుకున్నారు. ఒకసారి అన్న పైకి వెళ్ళి చూద్దామా? ఓకే, సో ఇది మనకు కింద మెయిన్ ఎంట్రన్స్ కదా. ఇటు సైడ్ నుండి సైడ్ కారిడార్ నుండి మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ వాషింగ్ మిషన్ అనేది ప్లస్ హ్యాండ్ వాష్ ఏరియా అండ్ చిన్న లైట్ ఉన్న మిర్రర్ అరేంజ్ చేసుకొని హ్యాండ్ వాష్ ఏరియా అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇది విండో ఏసీ. ఇక్కడ నాకు తెలిసి వీళ్ళు తర్వాత ప్లాన్ చేసుకుని ఉంటారు. అండ్ ఇక్కడ నుండి పైన మనకు పైకి స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి సీసీ కెమెరా ఉంది. మంకీ బ్యాక్ సైడ్ నోటీస్ చేశారా? అండ్ ఇక్కడ మంకీ టైప్ ఆఫ్ హ్యాంగింగ్ ల్యాంప్ ఒకటి యూజ్ చేశారు, లైట్. అండ్ ఇక్కడ పైన చూడండి స్టెప్స్ పైన కంప్లీట్గా ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా యూపీవీసీ అయినప్పటికీ సూపర్ అంటే సూపర్ అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి సైడ్కి వాల్కి లైట్, ఫ్లవర్ టైప్ ఆఫ్ లైట్ వచ్చేలాగా అలాంటి లైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మనం పైకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఫామ్ హౌస్ ఎఫెక్ట్ వచ్చేలాగా ఈ టైప్ ఆఫ్ రూఫ్ అయితే యూజ్ చేశారు ఇక్కడ. ఆ రూఫ్లో కూడా కంప్లీట్ రూఫ్ లైటింగ్ అనేది యూజ్ చేశారు. అండ్ ఇక్కడ ఓపెన్ ఏరియా కూడా ఉంది మనకి. ఓపెన్ ఏరియాతో పాటు మనకి ఇక్కడ ఒక వాష్రూమ్ అనేది పైన ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళకి వాష్రూమ్ అనేది అరేంజ్ చేశారు. మీకు మొత్తం చూపిస్తే ఇక్కడ నుండి ఇక్కడ వీళ్ళు వాటర్ హార్డ్నెస్ తగ్గించడానికి వాటర్ ప్యూరిఫైయర్ కూడా డైరెక్ట్ ట్యాంక్ వాటర్కి అరేంజ్ చేసేసుకున్నారు ఆల్రెడీ. ఇక్కడ చూడొచ్చు ఇది. అండ్ ఇక్కడ నుండి చూడండి ఇది ఓపెన్ ఏరియా బాల్కనీ అండ్ అది క్లోజ్డ్ ఏరియా బాల్కనీ. అండ్ దెన్ ఒక ఆఫీస్ రూమ్ ఆర్ గెస్ట్ రూమ్ ఏమని అనుకోవచ్చు, దాన్ని మల్టీపర్పస్ రూమ్ ఒకటి అయితే అరేంజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూడండి ఈ కొబ్బరి చెట్లు ఏవైతున్నాయో ఈ కొబ్బరి చెట్లు అన్నీ కూడా వీలే. సో ఈ ప్లేస్ అంతా కూడా వీళ్ళదే. కొంచెం వాస్తు ప్రకారం కొంత వదిలేయాల్సి వచ్చి అది ఓపెన్గా వదిలేసి ఇదైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇక్కడ మనం పైన పెంట్ హౌస్ నుండి చూసినట్టయితే కింద మనకి ఏరియా ఇలా కనిపిస్తుంది కంప్లీట్గా. పార్కింగ్ ఏరియా. సో కంప్లీట్గా ఇటు సైడ్ కూడా ఉంది. సో మంచి వ్యూ ఇక్కడ నుండి మీరు విలేజ్ కూడా కంప్లీట్గా మంచిగా నీట్గా కనిపిస్తుంది చూడండి. సో సన్సెట్ టైం ఆల్రెడీ లైట్స్ పడ్డాయి. వెయిట్ ఫర్ ది డ్రోన్ షాట్స్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇందాక వాష్రూమ్ అని చెప్పాను కదా, అక్కడే ఒక మిర్రర్ విత్ లైట్స్ విత్ డిజైన్, చాలా మంచి డిజైన్ ఉన్న మిర్రర్ ఒకటి సెలెక్ట్ చేసుకొని హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. దాని కింద ఏమన్నా స్టోరేజ్ యూనిట్ అనేది గ్రానైట్ కౌంటర్ టాప్ అండ్ కింద వచ్చేసి మనకి యూపీవీసీ కబోర్డ్స్ అనేది యూజ్ చేసుకున్నారు.
సో దీనికి అటాచ్డే వాష్రూమ్ అనేది ఉంది. సో అలా ఇక్కడ పైన ఓపెన్ బాల్కనీలో ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం మనం. సో మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్దామని చెప్పాను కదా, ఇదే ఆ డోరు. సో ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్ళినట్టయితే కంప్లీట్గా వీళ్ళు ఇక్కడ ఆఫీస్ రూమ్ ఆర్ మల్టీపర్పస్ గెస్ట్ రూమ్ లాగా ఒక రూమ్ అయితే అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు లాంజ్ టైప్ ఆఫ్ సోఫా యూజ్ చేశారు, ఎల్ షేప్ కస్టమైజ్డ్ వాళ్ళకి సైజ్కి అనుకూలంగా. అండ్ క్లాక్ ఒకటి. అండ్ మన ఇందాక చెప్పాను కదా రాకేష్ అన్న అని చెప్పేసి, రాకేష్ రెడ్డి గారు మనకి ఇక్కడ కాంగ్రెస్లో తిరుగుతున్నారు ప్రస్తుతానికి. కాంగ్రెస్లో మంచి లీడర్ అన్నమాట, లోకల్ లీడర్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు బ్లైండ్స్ అనేవి యూజ్ చేశారు ఇక్కడ ఆఫీస్ రూమ్లో. చాలామందికి సీటింగ్ కెపాసిటీ ఉండేలాగా చాలా పెద్ద రూము. అండ్ అదే కాకుండా ఇక్కడ మనకు బెడ్స్ అనేవి ఉన్నాయి. ఎవరైనా గెస్ట్లు వస్తే ఆఫీస్ రిలేటెడ్ వర్కర్స్ ఉన్నా ఎవరున్నా పడుకోవడానికి ఇక్కడ మనకు బెడ్స్ అయితే అరేంజ్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ ఇది. సో ఫ్యూచర్లో టీవీ పెట్టుకుంటే ముందే మళ్ళీ ఏం వర్క్ లేకుండా ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉన్నాయి, డైరెక్ట్ ఒక టీవీ పెట్టేసుకుంటే కనెక్షన్ కూడా అక్కడ హోల్ ఉంది రెడీగా, ప్లగ్స్ అనేది అక్కడ ఇచ్చేసుకున్నారు. ఇది కూడా కంప్లీట్ యూపీవీసీ యూజ్ చేశారు. అండ్ మీరు పైన చూడొచ్చు ఫాల్ సీలింగ్. ఇక్కడ ఫాల్ సీలింగ్ వచ్చేసి కంప్లీట్ యూపీవీసీ. సో రూప్ లైట్తోని నీట్గా అరేంజ్ చేసుకున్నారు. అండ్ వుడెన్ లుక్. అసలు ఇవి యూపీవీసీ అంటే నేనైతే స్టార్టింగ్లో షాక్ అయినా, ఎందుకంటే అది చూస్తే వుడ్ లామినేట్ లాగే ఉంది. టచ్ చేస్తే కానీ, టచ్ కూడా కాదు, ట్యాప్ చేస్తే కానీ తెలియట్లే అది యూపీవీసీ అని. ఆ సౌండ్ ద్వారానే తెలుస్తుంది. సో ఇది వీళ్ళ కంప్లీట్ అంటే నేను మీకు అవుట్ హౌస్ చూపించలేదు, కాకపోతే మిగతా ఏరియా అంతా కవర్ చేశాను. అండ్ ఇది కంప్లీట్ ఇప్పుడు మనకు నైట్ టైం కాబట్టి ఇక్కడ చూడండి వ్యూ ఆల్రెడీ సన్సెట్. ఇందులో నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. విండో నుంచి కంప్లీట్ గ్రీనరీ, పొలాలు. అండ్ వెనకాల కరెక్ట్ ఈ ట్రీస్ బ్యాక్ సైడ్ మనకి చెరువు ఉంది. మంచి ఈవినింగ్ అయితే సూపర్ లుక్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ సార్ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీకు నైట్ వ్యూ చూపిస్తా. నైట్ లైట్స్ అన్నీ ఆన్ చేశాక వ్యూ చూపిస్తా. ఇప్పుడు నేను బ్రేక్ తీసుకుంటున్నా, కాకపోతే మీకు వీడియోలో ఇమీడియట్గా నైట్ వ్యూ వీడియోస్ అనేది డ్రోన్ షాట్స్ అనేది కనిపిస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్డ్. సో ఇది మన ఫామ్ హౌస్ అంటారా, ఓన్ హౌస్ అంటారా, విల్లా అంటారా, మీ ఇష్టం ఏమైనా, యూ కెన్ నేమ్ ఇట్ ఎనీథింగ్. బట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. మనం వచ్చి స్టే చేయడానికి చాలా అంటే చాలా ప్లజెంట్గా ఉండే ప్లేస్. వీళ్ళు ఫ్యామిలీ కోసం, జాయింట్ ఫ్యామిలీ స్టే చేయడానికి కట్టుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ పీపుల్ స్టేయింగ్ జాయింట్ యాజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ స్టిల్ టుడే. ఇది ఒక ఇన్స్పిరేషన్గా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.